సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కాశీనాథం ఫంక్షన్ హాల్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ ప్రగతి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ పాటిల్ కేశవ్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే చీకటిమయమైపోతుందన్న నాటి నాయకుల మాటల్ని చేదు అనుభవాలుగా మిగిల్చిన తెలంగాణలోని మారుమూల గ్రామాలకు సైతం విద్యుత్తును అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వందే అని అన్నారు. విద్యుత్ సంస్థలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందని అన్నారు. నేడు స్వరాష్ట్రం తీసుకొచ్చి వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత కరెంటు వినియోగదారులకు సబ్సిడీలను కూడా ఇస్తున్న ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని పేర్కొన్నారు. ఫార్మర్స్, ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఏ రాష్ట్రంలో అయినా అభివృద్ధి స్థాయికి వచ్చే అత్యంత ముఖ్యమైన సంస్థలో విద్యుత్ వినియోగం మార్పులు తీసుకొచ్చి పట్టణాలలో పల్లెలలో ఇటువంటి సంస్కరణలతో అనేక రకమైన అదనపు కనెక్షన్ ఇచ్చిన ఘనత కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం. ఒక్కొక్క రైతుకి ఈరోజు మామూలుగా డీడీ కడితే కాగజ్నగర్లో కోదాడ పట్టణ అవసరాలను తీర్చడానికి 2.5 కోట్ల నిధులతో సబ్స్టేషన్ మంజూరు చేశారు. గత 6 నెలల క్రితమే 1 కోటి రూపాయల నిధులతో కొత్త ట్రాన్స్ఫార్మర్ సిటీ టౌన్ అవసరాల కోసం వేయగలిగినాం. అదే రకంగా ఎప్పటి నుంచో మామూలుగా ఇల్లు లేకముందే కోదాడ పట్టణం ఆవిర్భవించినప్పుడున్న 33 KV కింద ఇల్లు కట్టుకున్న ఎంతోమందిని ఇంటి యజమానులకి ఊరట కలిగించే విధంగా ఎంతోమంది బిల్డింగ్ ఎక్కి మళ్ళీ కిందికి శవాలుగా మారుతారో ప్రాణాలతో వస్తున్నా లేదా అనే అయోమయ పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఎంతో ముఖ్యమంత్రులకి ప్రభుత్వాలకి వినతి పత్రాలు ఇచ్చినా, ధర్నాలు చేసినా, ఉద్యమాలు చేసినా పట్టించుకోని పరిస్థితులలో ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 మీరు శాసనసభ్యులు అయిన తర్వాత ఆ 33 KVని తొలగించే ఆ సిస్టమ్ ఈ తెలంగాణ ప్రభుత్వంలో వచ్చింది.